ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. నా పేరు గున్నాపతులు సత్యారావు. ఆర్మీలో 24 సంవత్సరాలు సర్వీస్ చేసి యాజీ హవల్దార్గా రిటైర్ అయ్యాను. ప్రస్తుతానికి కసింకోట మండల సెక్రటరీగా పనిచేస్తున్నాను. కనుక ప్రజలకి నా తరఫు నుంచి ఒక చిన్న విన్నపము చెప్పవలసింది ఏంటంటే, గత కొన్ని రోజులుగా భారతదేశ పాకిస్తాన్కి మనకి జరుగుతున్న అల్లర్ల గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ అల్లర్లు ఎందుకు మొదలయ్యంటే మనం స్టార్ట్ చేయలేదు. పాకిస్తానే మన అమాయకులైన టూరిస్టుల మీద అటాక్ చేసి ఎందరో సింధూరాన్ని పంపట్టింది. అందుకే మన ప్రధానమంత్రి శ్రీ గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారు సింధూర్ అనే ఒక ఆపరేషన్ పెట్టి పాకిస్తాన్ తాలూకా ఉగ్రవాద ముఖల మీదే దాడి చేయించారు. అంతేగాని అమాయకులైన ప్రజల మీద కానీ వాళ్ళ ఆస్తుల మీద కానీ ఏ ఇతరుల మీద ధ్వంసం చేయలేదు. అందువల్ల పాకిస్తాన్ కూడా ఇప్పటికైనా దారిలోకి వస్తుందని కోరుకుంటున్నాము. మన దగ్గర 1971 యుద్ధం తర్వాత పెద్ద పెద్ద ఆపరేషన్ జరిగాయి, కానీ దంట్లికంటే చెప్పుకోవాల్సింది ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ అంటే మన ఆడపడుచు సింధూరాన్ని వాళ్ళు పట్టణ పెట్టుకున్నారు. అందుకే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఆలోచించి సింధూర్ అని ఆపరేషన్ పేరు పెట్టి ఈ సింధూరాలను ఇద్దరు ఆడపడుచులు ఓన్లీ పంపించి వాళ్ళకి పాకిస్తాన్కి ముచ్చెమటలు పట్టించారు. ఇది ఓన్లీ చిన్న అటాక్ మాత్రమే. ఇంకా మా దగ్గర పెద్ద పెద్ద ఆఫీసర్స్, ట్రైనింగ్ ఆఫీసర్స్, చాలా పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఈ ఆపరేషన్ చూసి ఒక పాకిస్తానే కాదు, మన పక్క దేశాలు ఈవెన్ ప్రపంచ దేశాలు కూడా ముక్కు మీద వేలేసుకున్నాయి. ఈరోజు భారతదేశం అంటే ఒక వెనకబడిన దేశం కాదు, డెవలపింగ్ కంట్రీ అని అందరికీ వచ్చింది. మనం ఒక సైనిక శక్తి, మా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, తోడు బిఎస్ఎఫ్, ఇంకా ఎన్నో అందరూ ఉన్నారు. వాళ్ళే కాకుండా మన భారతీయ ప్రజలందరూ మన వెనుకున్నారు. ప్రతి ఒక్కడు ప్రజల్లో ఒక రక్తం మరుగుతుంది. పాకిస్తాన్కి అయినా సరే ఇంకా వాళ్ళకి తప్పుతో వాళ్ళు తెలుసుకోవట్లేదు. చిన్న చిన్న అటాకులు జరుగుతున్నారు. అయినా సరే మన ప్రధానమంత్రి మోదీ గారు ఒక మానవత్వ దుఃఖంతో వాళ్ళకి ప్రాణభిక్ష పెట్టి వదిలేశారు. ఈ విధంగా కానీ పాకిస్తాన్ మళ్ళీ అటాక్ కానీ చేస్తే ఇంకా సింధూర్ స్టాప్ అవ్వలేదని ప్రధానమంత్రి గారు మొన్నే చెప్పారు. వాళ్ళది గుర్తుపెట్టుకొని ధైర్యంగా కొంచెం ఓర్పుగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రజలే కాదు, మేము మాజీ సైనికులు, విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా, కసింకోట మండలం, ప్రతి మండలం మాజీ సైనికులు రెడీగా ఉన్నాం. ప్రభుత్వం ఎప్పుడు ఆర్డర్స్తే మేము వెళ్ళి ఫ్రంట్లో యుద్ధం చేయకపోయినా మా యుద్ధం చేసి సోదరులకు మేము సహాయం చేస్తాం. మా ఎక్స్పీరియన్స్ని ఇస్తాం. మా భారతదేశానికి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం. మా రక్తం భారతదేశం కోసమే, ఈ బతుకంతా భారతదేశం కోసమే. మేము భారతదేశంలో బతకాలంటే యుద్ధము చేయాలా, శాంతి కావాలా. కానీ మన భారతదేశం ఎప్పుడు శాంతి కోరుకుంటుంది. కానీ ఉగ్రవాదం అనే మా పదం ఎక్కడా వినిపించకూడదని అనుకుంటున్నాం. కనుక దయచేసి పాకిస్తాన్ ప్రజలారా, ఉగ్రవాదాన్ని, ఉగ్రముఖులకి మీరు స్థావరాలు ఇవ్వకండి. ఇంకొక దేశం మీద పంపించకండి. ముఖ్యంగా మా దేశం మీద చెప్పించి మా సింధూరాన్ని ఇచ్చేయకండి. ఈ చిన్న అటాక్కి ఇద్దరు ఆర్మీ ఆఫీసర్లు, వాళ్ళు కూడా ఒక లేడీ ఆఫీసర్స్ వెళ్ళి ఇంత చేశారంటే, పెద్ద పెద్ద ఆఫీసర్స్ పెద్ద పెద్ద గన్లో వెళ్ళి చేసేయంటే భారతదేశం మ్యాప్లోనూ ఉండదు. ఈ పాకిస్తాన్ అనే పేరు మ్యాప్లోనూ ఉండదు. కనుక దయచేసి పాకిస్తాన్ ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మమ్మల్ని, మా సహనాన్ని పరీక్షించకండి. భారతదేశం ఎప్పుడు కూడా ఒక భారత మాత బిడ్డలం. మనం భారత మాత అంటే చాలా పెద్దది. భాషలు, అనేక భాషలు, అనేక మతాల్లో కలిసిన దేశం భారతదేశం. ఈ భారతదేశాన్ని సహనాన్ని పరీక్షించొద్దు. భారతదేశం ఎప్పుడు ముందుగా నడుస్తుంది. కానీ అఘాయిత్యాన్ని, టెర్రరిస్టాన్ని క్షమించము. భారతదేశ ప్రజలే కాదు, ఎవరో క్షమించరు. ముఖ్యంగా మన నరేంద్ర మోడీ గారు డైనమిక్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఈజ్ ఎ గుడ్ లీడర్ ఇన్ ఇండియా. ఇలాంటి లీడరు మనకు దొరకడం మన అదృష్టం. ఆయన కింద పనిచేయడం మన డిఫెన్స్ ఫోర్సెస్కి అదృష్టం. కనుక ప్రజలు ఎప్పుడు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు. కనుక ఈ ఆపరేషన్ సింధూర్ ఇక్కడితో ఆగిపోయి ప్రజల జీవితాలు కూడా బాగుపడాలని కోరుకుంటున్నాను.